హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను శ్రావణి. ఈరోజైతే మీకు క్రిస్పీ కాకరకాయ వేపుడైతే చూపించబోతున్నాను. ఇక దీన్ని కాకరకాయ 65 అనుకోండి, లేదా క్రంచీ కాకరకాయ అనుకోండి, రకరకాల పేర్లతో అయితే పిలిచొచ్చు. కాకరకాయ అందరికీ తెలిసిందే కదా అని అస్సలు అనుకోవద్దు. ఈ మెథడ్లో చేస్తే అస్సలు చేదు ఉండదండి. పెద్దల నుంచి చిన్నపిల్లల దాకా అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కరోజు ఎందుకు చెప్పండి, ఒక్క పూటలోనే ఖాళీ చేస్తారనమాట. ఇక కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని అస్సలు ఎటువంటి పొట్టు తీయకుండా ఇలా అంగుళం ముక్కలుగా కట్ చేసుకొని, గుత్తొంకాయకి మనం చీలికలు ఎలా పెట్టుకుంటామో అచ్చంగా అలాగే పెట్టుకోండి. ఎందుకంటే గుత్తొంకాయకి మనం పూర్తిగా కట్ చేయం కదా, అలా పూర్తిగా కట్ చేయకుండా మనము చీలికలు అయితే పెట్టుకోవాలి. ఇక ఈ కాకరకాయలు మనం పక్కన పెట్టేసేద్దాము. దీనికి కాంబినేషన్గా నేను అటుక మామిడాకు పప్పు అయితే చేస్తున్నానండి. ఇక పప్పు కూడా పూర్తి అయిపోయింది. మనము బాండీ పెట్టేసాము. బాండీలో అయితే ఆయిల్ వేసుకొని బాగా కాగిన తర్వాత ఇప్పుడైతే నేను కాకరకాయలు వేస్తున్నాను. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వేసుకోండి. అన్ని కాకరకాయలు ఒకేసారి అయితే వేయొద్దు. ఇలా నిదానంగా ఒకటొకటి డ్రాప్ చేయండి. ఎందుకంటే మీరు కాకరకాయలు అన్నీ ఒకేసారి వేస్తే నూనె అనేది బయటికి పొంగుతుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెం దూరంగా ఉండి ఒక్కొక్క కాకరకాయని డ్రాప్ చేసేసేయండి. ఇలా ఒక్కొక్క కాకరకాయ ముక్క అయితే అందులో వేసేసుకున్న తర్వాత మీరు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా వేగనివ్వండి. ఇది వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెమే టైం అండి. యాక్చువల్గా మనం డైరెక్ట్గా కాకరకాయ ఫ్రై పక్కన చేస్తే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. అలా కాకుండా ఇలా డీప్ ఫ్రై చేసి చూడండి, ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత మాత్రమే మనము దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఈలోపు మనం కాకరకాయ మసాలా అయితే కూడా చేసేసుకుందాము. మీరు ఈ మెథడ్లో ఒక్కసారి ట్రై చేయండి. కానీ యాక్చువల్గా ఇది డీప్ ఫ్రై కదా, మనము తినొచ్చా లేదా అని అనుకుంటాము. కానీ అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. లేదా టైం మీకు లేనప్పుడు, వర్కింగ్ ఉమెన్ అయితే టైం సరిపోదు కదా, అలాంటప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవాలంటే ఇలా అయితే చేసి పెట్టుకోండి. ఇది 2-3 రోజులు, మహా అంటే 4-5 రోజులు కూడా బయట పెడితే కూడా చెడిపోదండి. ఇక కాకరకాయ మసాలాకు మనం వెల్లుల్లి, కొబ్బరి, ఇంకా పప్పులు, అలాగే ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసుకుంటున్నాము. ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్సీ పట్టేద్దాం. మెత్తగా అయితే ఇలా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, వెల్లుల్లి, కొబ్బరి, పప్పులు, ఇంకా ఉప్పు, కారం. మీకు నచ్చితే జస్ట్ హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకోండి. సూపర్గా అయితే ఉంటుంది. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. ఇక ఈ పొడి రెడీ అయిపోయిన తర్వాత మనము పక్కన వేరే బాండి పెట్టుకున్నాము. ఈ బాండీలో ఆల్రెడీ కాగిన వేడి నూనె, ఒక 2 గరిటెడలు వేడి నూనె వేసేయండి. ఎందుకంటే ఈ కాకరకాయ ఎంత డీప్ ఫ్రై అయినప్పటికీ కూడా మీరు వేసే మసాలా కాకరకాయకి పట్టాలి అంటే కంపల్సరీ కొంచెమన్నా అందులో ఆయిల్ ఉండాలి. కాబట్టి మీరు ఒక 2 గంటలు కాగే నూనె వేసుకున్న తర్వాత అందులో ఈ కాకరకాయలను వేసేసేయండి. అలాగే ఈ పొడిని పైనుంచి చల్లి బాగా కలపండి. 1 నిమిషం దీన్ని మగ్గనివ్వండి. అంతే చాలు. మగ్గడం అంటే మీరు మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వేసేసి అలా కలిపేసేయండి. కాసేపు అయిన తర్వాత మూత పెట్టేసేయండి. కాకరకాయ అనేది బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అయితే ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక అటుక మామిడాకు పప్పు గురించి చెప్పినట్టయితే, ఈ ఆకుకూర తింటే మనకు చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఎవరికైనా స్టోన్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ఆకుకూర పెట్టినట్టయితే తొందరగా అయితే క్యూర్ అవుతారు. అంతేకాదండి, నేను ఇక్కడ ఒక ఎంటీ గ్లాస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి పప్పులో నీళ్ళు ఎక్కువ పోసేసినప్పుడు ఈ వాటర్ అనేది బయటికి చిమ్ముతుంది కదా, చిమ్మి కుక్కర్ అంతా పాడవుతుంది. అలా పాడవకుండా ఉండాలి అంటే మనము నీళ్లు కొంచెం తక్కువగా పోసుకొని ఆ తర్వాత ఈ ఎంటీ గ్లాస్ పెట్టినట్టయితే, కావాలంటే అది నిలబడాలంటే కొంచెం దాంట్లో నీళ్లు వేయండి, అప్పుడు నిలబడుతుంది. ఆ తర్వాత మీరు విజిల్స్ పెట్టండి. ఈ పప్పు ఏదైతే ఉందో అది బయటికి చిమ్మకుండా ఉంటుంది, కుక్కర్ పాడవకుండా ఉంటుంది. సో రెడీ అయిపోయిందండి నా లంచ్. కాకరకాయ వేపుడు, ఇంకా కాకరకాయ 65 అనుకోండి. అలాగే మన అటుక మామిడాకు పప్పు చాలా క్రిస్పీగా అయితే ఉంది. ఫస్ట్ ఈ మసాలా అయితే కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి. మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మన వీడియోస్ అన్ని దయచేసి ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. చూసేశారు కదా, ఈ గుత్తి కాకరకాయలో నుంచి ఒక్క కాకరకాయ ముక్క తీసుకొని ఈ మసాలా కలుపుకొని తింటే సూపర్ అండి. ప్లీజ్ లైక్.